హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే అయాన్కి ఫీవర్ వస్తుండే కదా, మళ్ళీ ఫీవర్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ చాలా రోజులకి కూడా కోల్డ్ కఫ్ అట్లనే అవుతుండే అన్నట్టు, కొంచెం లో ఫీవర్ అట్లనే ఉంటా ఉంది. ఇక అందుకని చెప్పి ఇంటి సైడ్ ఏమో కొంచెం ఒక టైఫాయిడ్ ఉంటే ఒక థ్రెడ్ లాగా కడతారు. ఇది చాలామందికి అంటే కొంచెం మా లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, వాళ్ళకైతే కొంచెం తెలుస్తుంది అన్నట్టు. అయితే ఒక థ్రెడ్ లాగా ఇస్తారు ఒకళ్ళు, అంటే టైఫాయిడ్ అట్లా ఉంటే ఆ థ్రెడ్ కట్టుకోవాలి. ఆ థ్రెడ్ కట్టుకున్న రోజులు నాన్ వెజ్ తినద్దు, ఏం తినద్దు అని అంటారు. ఎగ్ నాన్ వెజ్ అనేది ఇంట్లో కూడా తీసుకురావద్దు ఒక 10 days వరకు. అయితే ఇవాళ ట్యూస్డే కదా, ట్యూస్డేకి అయిపోతుంది అన్నట్టు. థ్రెడ్ తీసేసి బయటికి వెళ్ళి ఒక కోడిని అయితే కోసి తినేసి రావాలి. అయాన్ మీద నుంచి అట్లా తిప్పి కోసి తినేసి రావాలన్నట్టు. ఇక మాకు టైఫాయిడ్ వచ్చినప్పుడు కూడా మా పేరెంట్స్ అట్లనే చేసేవాళ్ళు. ఇక మేము ఇప్పుడు వీళ్ళకి అయాన్ సౌండ్ చేయకున్నాను, ఒకసారి సౌండ్ చేస్తుండు, ఆడుతున్నారు ఇద్దరు. ఇక మాకు టైఫాయిడ్ వచ్చినప్పుడు కూడా మా పేరెంట్స్ అట్లనే చేసేటోళ్ళు అన్నట్టు. ఇక మేము ఎప్పుడు వీనికి చేస్తున్నాము. వంటనైతే చేసేసిన, చపాతీలను రైస్ చేసిన. ఇక మా హస్బెండ్ ఏదైనా మంచి ప్లేస్ ఉందా లేదా అని చెప్పి చూసి రావడానికి అయితే వెళ్ళినారు. వర్షం పడింది ఫ్రెండ్స్ పొద్దుగాలనే. ఇక నిన్నటి వరకు కొంచెం ఎండనే మంచిగా ఉండేది, డ్రైగా ఉండేది ఆ ప్లేస్. ఒకటిసారి పొద్దుగాల వర్షం పడేసరికి మొత్తం పచ్చిగా అయింది, ప్లేసెస్ ఎక్కడ మంచిగా లేవట. మళ్ళీ పిల్లలని తీసుకొని పోతాం కదా, కొంచెం మంచిగా ఉన్న ప్లేస్కి అయితేనే వెళ్ళగలుగుతాం కదా. అయ్యో ఆడుతున్నారు. ఇట్లా థ్రెడ్ అయితే ఉంటుంది, ఇది 10 days అట్లా ఉంచుకోవాలి చేతికి. ఈ ఆటికి అయిపోయి బేబీ ఇద్దరు అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్. వీళ్ళైతే అట్లా పెట్టుకొని ఆడుతున్నారు. ఏమంటే వేసేసిన కొంచెం బాగా రైస్ అట్లా వేసి చపాతీలు అయితే వేసిన ఫ్రెండ్స్. వాడు తిన్నాడు అయ్యాను సగము. మళ్ళీ పాపకి రైస్ కూడా పెట్టేసిన, పప్పు అన్నం పెట్టిన అన్నట్టు. దీన్ని స్మాషర్తో బాగా మెత్తగా అయినాక స్మాషర్తోనే స్మాష్ చేసేస్తే ఉంటుంది. ఇక వాటర్ కూడా పెట్టేసిన స్నానంకి అని చెప్పేసి. ఇక్కడ నుంచి అన్నీ ఇక ఏమైనా అన్నీ కట్ చేసుకొని తీసుకుపోతే ఆడ కర్రీ వేయడం ఈజీ అయిపోతుంది కదా అని చెప్పి. చాలామందికి ఇది సిల్లీగా అనిపించచ్చు, కాకపోతే ఇక కొన్ని ఇట్లా ఫాలో అవుతాం కదా ఫ్రెండ్స్. ఇక పెద్దవాళ్ళు చెప్తే కొన్ని ఫాలో కావాలి కదా, ఇంక అట్లనే మనం కూడా. ఇక మళ్ళీ తగ్గుతలేదు వానికి కూడా. ఇక వంట అనేది చేసినా కదా, ఇంక ఇప్పుడు వీళ్ళని ఫ్రెష్ అప్ అయితే చేపియాలి. కొంచెం వంట వేసిన తర్వాతనే వీళ్ళని ఫ్రెష్ అప్ అనేది చేస్తాను, కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉంటారు కదా అని చెప్పేసి. అనేది అయిపోయింది. ఒక ప్లేస్ అయితే మంచిగా ఉందట, చూసిర్రట. ఇక అందుకనే ఇక పాప స్పెట్స్ ఫ్రేమ్ అయితే ఈడగొట్టింది ఫ్రెండ్స్. ఇక అందుకని చెప్పి చేంజ్ చేయించుకున్నాను అన్నట్టు. ఇట్లా పట్టి వీకేస్తుంది మొత్తము. కొంచెం పాపకు కూడా ఫీవర్ తగ్గిపోయింది, కఫ్ ఉంది. నిన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చినాం. చూడండి ఎట్లా ఏడుస్తుండో, ఏడుస్తూనే ఉంటాడు. రీజన్ కావాలి ఏదైనా ఏడవడానికి. మా అయ్యానికి అయితే ఇవ కూడా అంతే, ఏడుస్తుంది ఏముంటుంది ఇద్దరు. అమ్మో ఈమె ఏడుస్తుందని చెప్పి ఎత్తుకున్నా, మళ్ళీ వాడిని ఎత్తుకోవాలట. ఏడుస్తున్నాడు మళ్ళీ పోయి అక్కడ పడుకున్నాడు. ఇక ఈమె వాటర్ అవుతున్నాయి ఫ్రెండ్స్. వాటర్ అయితే ఇంక ఇద్దరికి స్నానాలు చెప్పించి నేను కూడా స్నానం చేసుకొని వెళ్తాం ఇక అన్నీ రెడీ చేసుకొని. ఇక్కడ అన్నీ అయితే పెట్టేస్తున్నా. ఇంకా కారం పొడి, మనకు కావాల్సినవి కర్రీకి కావాల్సినవి ఏమేమి అవసరం ఉంటాయి, మళ్ళీ వెజిటేబుల్స్, మళ్ళీ రైస్, చపాతీస్ అన్నీ ప్యాక్ చేసేసిన అన్నట్టు. ఇక అంత పెద్ద పెద్ద గిన్నెలు ఎట్లా తీసుకోవద్దు చెప్పండి. అందుకని చెప్పేసి ఇక బౌల్స్లో అయితే ప్యాక్ చేసేస్తున్నా. ప్యాక్ చేసేసి మిగతా బౌల్లన్నీ కూడా వాష్ చేసేసిన అన్నట్టు. ఇక మళ్ళీ పోయి వచ్చిన తర్వాత ఈ బౌల్ అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. మళ్ళీ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, మళ్ళీ క్లీన్ చేసిపోతే మనకు వచ్చిన తర్వాత కొంచెం పని తక్కువ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే అన్ని ప్యాక్ అయితే చేసేసి ఇద్దరు పిల్లలను అయితే ఫ్రెష్ అప్ చేపించి డ్రెస్సెస్ అయితే వేసేసిన అన్నట్టు. ఇక ఇలా ఎప్పుడైనా సరే బయటికి ఇట్లా వెళ్ళాలి అని అనిపించింది, కొంచెం మైండ్ రిఫ్రెషింగ్ ఉంటుంది అనిపించింది. కానీ పోవడంతో ఫుల్ వర్షం పడింది ఫ్రెండ్స్. అసలు మేము గందరగోళం అయిపోయినాం అసలు వర్షానికి అయితే. ఇంకా నయ్యేమో అక్కడ దగ్గర మంచి ప్లేస్ చూసినారు కాబట్టి ఇక మాకైతే వర్షం పడ్డా కూడా అంత ఎఫెక్ట్ అయితే ఏం కాలేదు. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా. ఫ్రెష్ అప్ అయిపోయి అన్నీ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నా అన్నట్టు. అసలు మేము లగేజ్ ఎక్కువ అయిపోయింది అన్నట్టు, ఎందుకంటే రైసు, చపాతీసు, మళ్ళీ పాప కోసము అన్నం కూడా అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకుపోయినా కదా. ఓన్లీ కర్రీయే, మా ఆయన తినడానికి ఒక కర్రీను మేము తినడానికి ఒక కర్రీ, 2 కర్రీస్ చేయాలి. దానికోసం అని చెప్పేసి ఇది చేస్తున్నా. కాకపోతే కట్టెల పొయ్యి మీదనే వండుకోవాలి కదా, అందుకని చెప్పి ఇంకా కొన్ని కట్టెలు మా దగ్గర కబోర్డ్స్ వేయించినప్పుడు మనకు స్టిక్స్ అట్లా మిగులుతాయి కదా, అవి ఇంకనేమో
ఏంటిది మన కోడి, ఒక చాకు అవన్నీ ఇంకా ఎక్స్ట్రా సామాన్ ఉండే, అవన్నీ కూడా ఒక 2-3 బ్యాగులు అయిపోయినాయి అన్నట్టు. చేప అవన్నీ తీసుకెళ్ళాలి కదా, పిల్లలను కూర్చొని అటు ఇటు ఆడుకుంటారు కాబట్టి ఒక 2-3 బ్యాగులు మళ్ళీ బండి మీదనే కాబట్టి ఫుల్ కష్టమైపోయింది మాకైతే పోవడము. నేనైతే అవసరమైన ఏమేమి ఉన్నాయి ఏంటిది అని చేసి అన్నీ చూసుకొని అయితే వేసుకుంటున్నాము. మ్యాక్సిమం అన్నీ నేను అందుకనే ముందు నుంచే ప్రీ ప్లాన్ చేసుకుంటా ఏదైనా సరే. నాకు అప్పటిదప్పుడే అన్నీ మర్చిపోతాం కదా హడావిడిలా. ఏదైనా ఉంటే ఇంకా ఆయిల్ కూర కర్రీకి సంబంధించింది ఏది మిస్ అయినా కూడా కర్రీ ఫ్లాప్ అయిపోతుంది కదా. సాల్ట్, ఆయిల్, కారపొడి, పసుపు అవన్నీ మ్యాండేటరీ కదా. ఇంకా అవన్నీ కూడా కొంచెం ఫస్ట్ వేసుకుంటాను నేను. ఇంకా మళ్ళీ కూరగాయలన్నీ కూడా కట్ చేసుకొని ఒకటే బాక్స్లో వేసుకున్నా. ఆనియన్, టమాటా, మిర్చిన, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా ఇక్కడైతే రెడీ అయ్యి ఇంకా బయలుదేరిపోతున్నాము. మేము పోయేటప్పుడు అయితే అసలు వర్షం ఒక చుక్క కూడా పడట్లే అన్నట్టు. ముందు అడవి తర్వాత చూడట్టు వర్షం అయితే అసలు ఘోరంగా హ్యాండ్ ఇచ్చింది మాకైతే. అసలు ముందు రోజు వర్షం లేదు, నెక్స్ట్ డే కూడా వర్షం లేదు ఫ్రెండ్స్. కరెక్ట్ పోయిన రోజే ఫుల్ వర్షం ఉంది. ఇంకా పోయే వరకు మంచిగా ఉంది, మళ్ళీ తర్వాత ఫుల్ వర్షం పడింది. ఇక్కడనైతే రీచ్ అయిపోయినాము మేమైతే. ఒక ప్లేస్కి అయితే వచ్చి చూసిరని చెప్పినా కదా, ఇంక ఇదే ప్లేస్ అన్నట్టు. ప్లేస్ అయితే మంచిగా ఉండే, ఎవరు లేకుండే, కొంచెం గ్రీనరీ బాగుండే. అయితే అటు సైడ్ ఒక షెడ్ లాగా ఉందన్నట్టు. ఒకవేళ వర్షం పడ్డా కూడా దాని కింద వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా చూసిర్రు, దానికి దగ్గరలోనే. ఇంకా వాళ్ళు ఎవరు లేరు అక్కడ, షెడ్ వాళ్ళు ఎవరు లేరు. లేకపోతే ఏమో అచ్చుడితోటే అడిగేసి వెళ్దాము, మరి ఎవరికి ఏం చెప్పకుండా పోయి కూర్చుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి కొంచెం ఎంతైనా భయం అవుతుంది కదా వేరే వాళ్ళ ప్లేస్లో పోయి కూర్చోవాలని. అంటే ఇంకా వర్షం చూడండి ఎట్లా స్టార్ట్ అయిందో, ఒకటేసారి ఫుల్ వర్షం వచ్చేసింది. ఇక దెబ్బకు దీని కింద వచ్చి కూర్చున్నాం అన్నట్టు. ఎందుకంటే ఇక పిల్లలను వేసుకొని ఆ చెట్టు కింద ఎంతసేపు అని నడుస్తాం వర్షము. అంటే ఈ వర్షంలో కూడా పోవడం అవసరం అది ఇది అని అనుకోవచ్చు. కాకపోతే ఇక థ్రెడ్ కట్టిన తర్వాత ఇంకా ఇట్లా ట్యూస్డే రోజు వచ్చి ఇక ఇట్లా బయట తినేసి పోవాలన్నట్టు. అయితే ఇక ఆ థ్రెడ్ తీసేసి ఇక కొంచెం జ్వరం థ్రెడ్కి సంబంధించింది ఏదో ఒకటి అంతా పోయి, ఇంకా మనం ఇంట్లో నాన్ వెజ్ తినకుండా ఉంటాం కదా ఇన్ని రోజుల నుంచి, అది కూడా అయిపోతుంది అన్నట్టు. ఇక దానికోసం అని చెప్పేసి కొంచెం పక్కా చేసినాము, వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ అది ట్యూస్డేనే వెళ్ళాలి. ఒక ట్యూస్డే మిస్ అయితే ఇంకో ట్యూస్డే అవుతుంది. ఇంక అప్పటికే మా అయ్యాన ఉండి ఒక 2-3 సార్లు అడిగిండు వాడు. అంటే ఒక 1 వీక్ తిరగంగానే ఇట్లా నాన్ వెజ్ అట్లా తినడం వానికి ఇక పిల్లలు పెరుగుతుంటే వాళ్ళకి కొంచెం నచ్చినవి అడుగుతారు కదా ఫ్రెండ్స్. ఇక వాడు అడిగిండు 2-3 సార్లు. ఇక చాలా రోజుల నుంచి ఆపుతున్నాయి అన్నట్టు. దానికి ముందు వానికి ఫీవర్ వస్తున్నాయి అని చెప్పేసి అసలు చాలా రోజుల నుంచి ఇంట్లో అసలు నాన్ వెజ్ అంటే తీసుకురావడం ఉంటలేదు, ప్లస్ తినడం కూడా అవుతలేదు అన్నట్టు. ఇక మనకి గుర్తొస్తూ ఉన్నది. మాకు 2-3 సార్లు అడిగిండు. అయితే ఇక ఇట్లా ఒక 2 days తర్వాత పోతాం డాడీ అది ఇది అని చెప్పేసి ఇట్లా సంజాయిస్తుండే అన్నట్టు. ఇక వాని కోసమైనా చేయాలి కదా అని చెప్పేసి ఇక వర్షంలోనైనా వచ్చినాం అన్నట్టు. ఇక వర్షం అయితే కొంచెం తక్కువ ఉన్నది. అంకుల్ కూడా షెడ్ వాళ్ళు కూడా వచ్చిర్రు. వస్తే ఇక అడిగినాము ఇట్లా బయట వండుకొని తినేసి వెళ్తాము అని చెప్తే ఇంకా సరే వెళ్ళండి ఏం కాదు అని చెప్పేసి అన్నారు అన్నట్టు. అక్కడ మా సరౌండింగ్స్ వాళ్ళే అన్నట్టు, మేము ఉండే ఏరియా సరౌండింగ్స్ వాళ్ళే ఉన్నారు. ఏం కాదు ఏం పర్లేదు వండుకొని అని చెప్పేసి కొన్ని కట్టెలు కూడా ఇచ్చిర్రు వాళ్ళు. మంచిగా వండుకొని తినేసి వెళ్ళండి ఏం ప్రాబ్లం లేదని అంటే ఇంకా కొంచెం ధీమా వచ్చింది. ఎవరికైనా అడిగితేనే కదా మనకు కొంచెం, లేకపోతే ఏమనుకుంటారో ఎట్లాంటి వాళ్ళు ఉంటారో ఏమని అనుకుంటారు కావచ్చు అది ఇది అని చెప్పి భయం అవుతూ ఉంటుంది. ఒకసారి 1 సార్లు వచ్చిర్రు అడిగేసినాము. ఇక తర్వాత కొంచెం ప్రశాంతంగా వంట ఇట్లా చేసి ఇంకా తినేసి అయితే వచ్చినాం అన్నట్టు. అసలు వర్షం తగ్గిపోయిన తర్వాత మంచిగా ఉన్నాయి అన్నట్టు. ఇంత పచ్చిగా అయిపోయింది కదా. ఇక పిల్లలను ఎడబెడదామన్నా కూడా మళ్ళీ చేప కూడా తడిసింది. చెట్టు కింద నుంచి రేకుల షెడ్ వరకు వచ్చేలోపు చేప మొత్తం తడిసిపోయింది. కొన్ని సామాన్లు తడిసినాయి. ఇక ఇంకేం చేసేది ఉంది. కొంచెం ఆరిన తర్వాత ఇక చేపను కూడా ఆరబెట్టి ఇంకా బయట అయితే కూర్చున్నాము. ఈడనైతే కర్రీ అయితే ఎక్కిచ్చేస్తున్నాను నేనైతే. అప్పటికి మాకు ఫుల్ ఆకలి అవుతుండే, 2:30-3 అవుతుంది ఫ్రెండ్స్ టైము. మార్నింగ్ టిఫినే చేసినాము లైట్గా. ఇంకా పోయి ఇక్కడ ఎట్లా తింటాం కదా అని చెప్పి ఇంకా నేను బగారా రైస్ ఇంకా ఒక చపాతీలు అయితే చేసినా కదా. డైరెక్ట్గా పోయి ఒక కర్రీ వండుకొని తినడమే కదా. కట్ చేసిన తర్వాత తొందరనే అవుతుందిలే, ఇంకా వర్షం ఏం పడుతుంది తొందరగా తినేసి వచ్చేద్దాము అని చెప్పేసి ఉండే అన్నట్టు. ఇక అది కాస్త మొత్తం ఇక కట్టెలు పచ్చిగా అయిపోయినాయి. మళ్ళీ ఇక పొయ్యి అంటది కదా పచ్చిగా ఉంటే కూడా, ఎందుకని చెప్పి ఇంకా 3 అట్లా అయిపోయింది. ఇక మేము వండుకొని తినేసరికి 3:30 అట్లా అయిపోయింది అన్నట్టు. ఇంకా కట్టెల పొయ్యి మీద కర్రీ అయితే తొందరనే అయిపోతుంది కదా. మళ్ళీ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కట్టెల పొయ్యి మీదనైతే.
ఇంకనైతే 2 కూరలు ఇక ఒకటేసారి ఎక్కిచ్చేస్తున్నా అన్నట్టు. ఇక మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంక మా పిల్లలు ఆడడం స్టార్ట్ చేసినారు. అంత పచ్చి పచ్చి వాటర్లో ఆడలే కానీ ఇంక ఆరిన తర్వాతనైతే ఇక ఆడుకున్నారు మంచిగా. వాళ్ళకి ఇక రాబుద్ది అవుతలే. మా ఆయనైతే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దాం మమ్మీ, మళ్ళీ తీసుకుపోరా అంటుండన్నట్టు. ఆడున్నంతసేపు ఆడురా అంటే ఆడుకోలే, కరెక్ట్ ఇంకా వద్దాము అనే టైంకి ఆడడం స్టార్ట్ చేసిండు అన్నట్టు. ఇక మా హస్బెండ్కి మళ్ళీ డ్యూటీ ఉన్నాయి ఈవినింగ్ అయితే, అందుకని చెప్పేసి ఇంకా కొంచెం తొందరనే వచ్చేసినాము మేము. సాయంత్రం 5 అట్లా ఉండే డ్యూటీ. ఇంకా మేము తిన్న తర్వాత ఇక వెంటనే వచ్చేసినా ఉండే. ఇక వాడేమో ఆడుతుంటే వానికి మంచిగా ఉండాలనిపిస్తుంది. కానీ ఇంట్లో ఉండి ఉండి ఇట్లా బయటికి ఎక్కడికైనా వెళ్తే మంచిగా రిఫ్రెష్మెంట్ అవుతుంది మన మైండ్కి కూడా మంచిగా రిఫ్రెష్మెంట్ అవుతుంది ఇంట్లో వాళ్ళకైతే. అంటే మనం హౌస్ వైఫ్ ఉంటాం కదా, ఇటు బయటికి ఎక్కువ వెళ్ళాం కాబట్టి అప్పుడప్పుడైనా ఇట్లా బయటికి వెళ్ళేసి అట్లా తిరిగేసి పిల్లలతోని మన ఫ్యామిలీతోని మంచిగా టైం స్పెండ్ చేసి రావాలి అన్నట్టుగా అనిపించింది అన్నట్టు. ఎప్పుడైనా ఇట్లా ప్రైవేట్ ప్లేస్ అన్నట్టు ఏదైనా ఉండాలి మనకు. కాకపోతే ఇక అన్నిటికీ అన్నీ రాసి పెట్టి ఉండాలి కదా, మంచిగా అన్నీ ఉండాలని చెప్పేసి నేనైతే ప్లేట్ అయితే మంచిగా ఉండే అసలు. ఫ్రెండ్స్ వాళ్ళంటే మన డైరీ ఫామ్ చేసినారట. కాకపోతే ఇప్పుడు వర్కర్స్ ఎవరు చేయట్లేదట. బాగా శాలరీస్ ఇచ్చి కూడా అంత ఎక్కువ మంచిగా పనిచేసే వాళ్ళు ఎవరు లేరట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే చేయట్లేదు, అంటే డైరీ ఫామ్ రన్ చేస్తలేరట. మంచిగా కూరగాయల తోట వేసిండ్రు అటు వెనక సైడ్ అయితే. అన్ని వెజిటేబుల్స్ పండిస్తున్నారు అన్నట్టు. మేమైతే వాళ్ళు లేకుండే కొంచెం సేపు ఉండేసి వెళ్ళిపోయారు అంకులు. అప్పుడు అడిగినాము తినేసి వెళ్ళండి, మళ్ళీ అది గేట్ మంచిగా పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. మేము కొన్ని చింతకాయలు కరివేపాకు అట్లా ఉంటే తీసుకొని వచ్చినాము. వాళ్ళ ఫామ్ సైడ్ అయితే వెళ్ళలేదన్నట్టు. ఇంకా మనం ఎట్లా వెళ్తాం చెప్పండి, వెళ్ళలేం కదా. ఇక్కడైతే తినేసినాం మేమైతే. తిని ఇంకా వీళ్ళు ఆడుకుంటున్నారు ఇద్దరు పిల్లలైతే. పాప కూడా మంచిగా ఎంజాయ్ చేసింది అసలు. పడుకోలేదు ఆడపోయి నుంచి ఇంటికి వచ్చేదాకా అసలు పడుకోలే అన్నట్టు. ఆమె కూడా మంచిగా అనిపించిందో ఏమో. ఇక వర్షం అంతా తగ్గిపోయిన తర్వాత మంచిగా గాలి వస్తుండే. ఇక మేము ఆడ కట్టెల పొయ్యి దగ్గర చేసినాం కాబట్టి మాకైతే ఉడకనే పోస్తుండే అన్నట్టు. అంటే ఇలా లాస్ట్కి అయితే ఇక మంచిగా అనిపించింది. ఇక మొత్తం అయితే ప్యాక్ చేసేస్తున్నాము ఇక రావాలని చెప్పేసి. ఇక కట్టెల పొయ్యి మీద వండినాం కదా గిన్నెలకి, అసలు పోలే రాకి ఇచ్చేసిన అన్నట్టు. ఇదైతే అంతా ప్యాక్ చేసేసుకున్నాము. ఇక కొందరికి ఇట్లా కూడా చేస్తారా అన్నట్టు అనిపించచ్చు. కాకపోతే ఇక మా దాంట్లో ఉంటుంది కొంచెం ఇటు సైడ్ అయితే అట్లా. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పని అయింది, అవన్నీ క్లీన్ చేసుడు, మళ్ళీ ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టుడు అంతా కూడా. నేను అంటే ప్లేస్ మంచిగా ఉన్నది కదా, ఇప్పుడే పోబుద్ది అయితే లేదని అంటే సరే ఉండు అని చెప్పేసి నన్ను విడిచిపెట్టి పోతుర్రు వాళ్ళైతే బండి స్టార్ట్ చేసుకొని. ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము. రోడ్లు అయితే కొంచెం వర్షం పడింది కదా, బాగా కొంచెం డేంజరే ఉండే అన్నట్టు, భయం అయింది. రోడ్లు మంచిగా లేకుండే అటు సైడ్ అయితే. ఫైనల్గా అయితే మంచిగా అయితే వచ్చేసినాం. ఇంట్లో నుంచి పోయేటప్పుడు వర్షం పడుతుందో ఎట్లా తింటామో ఏందో అని చెప్పి అనుకుంటూనే పోయినాము. ఇక కొంచెం ఫస్ట్ వర్షం ఇబ్బంది పెట్టింది కానీ లాస్ట్కి అయితే ఇంకా మంచిగా తినేసి అయితే వచ్చేసినాము. ఇక అప్పుడప్పుడైనా బయటికి ఇట్లా వెళ్ళాలి అన్నట్టుగా అనిపించింది అన్నట్టు. ఇవన్నీ క్లీన్ చేయాలి. వీడియో